అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్దమైన ఆశీర్వాదం వల్ల ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకున్న కష్టాలు కూడా తీర్చివేయడం, వారి సంబంధించిన శాఖల నుంచి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందులు పరిష్కరించుకోవడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతో మంది హాస్పిటల్ పాలైన తర్వాత వాళ్ళ కుటుంబాలను ఆదుకునేదానికి, వాళ్ళ హాస్పిటల్ పోయిన తర్వాత అప్పుల పాలు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది చాలా అద్భుతమని చెప్పొచ్చు. ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి చెప్పాలంటే దాదాపుగా 843 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించుకునే వాళ్ళకి దాదాపు 5,17,00,000 రూపాయలు ఈ రోజు ఇవ్వడం అది చాలా అదృష్టం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు చాలా మంది అప్పుల పాలు అయ్యే వాళ్ళము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల మాకు సాయం చేయడం వల్ల మా కుటుంబాన్ని మాకు మంచి సాయం చేసినట్లు అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఒక పక్క మన ముఖ్యమంత్రి వర్లు సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అన్ని విధాలుగా సమానత్వంగా తీసుకొని, అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు లేకున్న వాళ్ళకి, నిరుద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి కూడా మన నారా లోకేష్ అన్న కూడా ప్రయత్నం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకి తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. 2 సంవత్సరాలైనా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలా. కాబట్టి ప్రజలందరూ కూడా 5 కోట్ల ప్రజలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కావచ్చు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు నేను చెప్పడం అది సిగ్గు చేయటం అని చెప్పేసి నేను అంటున్నా. ఏ మాత్రము సిగ్గు ఇంకోటి ఏమైనా ఉంటే ఈ మాటలు, ఈ పదాలు రాకూడదు. ఎందుకంటే 5 కోట్ల ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, 2 సమానంగా తీసుకొని 2 కళ్ళలాగా చూసుకొని పోయే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వెన్నుపోటు వాళ్ళు సిగ్గిచోట అని చెప్పడం వాళ్ళ చేత కాక ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం కుటుంబం వైపు చూస్తుంటే వాళ్ళు అది సహించుకోలేక ఈరోజు ఈ కళ్ళబిల్లి మాటలు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఒకటే కోరిక, రేపు స్థానిక సమస్యల ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఏమనేది ప్రజలు ఏమనేది మీకు అందరికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కోరుకునేది మంచి కావాలా, మాకు మంచి జరగాలనేది తప్ప వేరేది ఏం లేదు. వీరికి ఏది తెలియక, ఏది లేక బుద్ధులు చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఒకవేళ వాళ్ళు ఆ రకంగా వెన్నుపోతుంటే 175 సీట్లకి 164 సీట్లు ఎలా గెలుస్తాం అనేది వాళ్ళు తెలుసుకోవాలా. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను చెప్పడం, మీతో పలుకుతున్నానని చెప్పడం జరుగుతుంది.